నువ్వు ఏమి చేసినా, నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ ఈరోజు నిలబెట్టుకున్నా కూడా ప్రజల దృష్టిలో నువ్వు ఒక మోసగాని కింద ఈరోజు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. తల కింద పెట్టి కాలు పైకెత్తినా తిరిగి అధికారం వచ్చేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. దాని గురించి నువ్వు మర్చిపో. ఒకటి ఆలోచన చేసుకో. నువ్వు పోయే ముందు ఒక మంచి వ్యక్తిగా పోయేదానికన్నా ప్రయత్నం చేయి. అధికారం ఎట్లా రాదు, అధికారం వచ్చేటువంటి సమస్య లేనే లేదు. ఒక్కటే ఒక కారణం ఏంటంటే ఇతను కూడా ఒక మంచి నాయకుడైనటువంటి పేరు ఉండాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండు. ఈ రకమైనటువంటి పాలన చేసేటువంటి ఏ నాయకుడు కూడా ఇంతవరకు మనుగడ సాధించినటువంటి చరిత్ర లేదు. అది గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా దౌర్జన్యంతో, హింసతో ఒకరిని అనగదొక్కి నేను పైకి రావాలనేటువంటి ఆలోచన, ఈ విధానం తప్పు. దీంట్లో నుంచి నువ్వు బయట పడకుండా పోతే అధికారం కాదు కదా, చరిత్ర హీరోని అయిపోతావు నువ్వు. అది నువ్వు మర్చిపోతున్నావు. నీ కొడుకు మీద ఉన్నటువంటి పిచ్చి ప్రేమ వల్ల, నీ కొడుకులో ఏదో ఉందని చెప్పి ఊహించుకోవడం వల్ల, నీ కొడుకును ఏదో చేయాలనేటువంటి ఊహల వల్ల నీ యొక్క క్యారెక్టర్కి నీ కలంకరం తెచ్చుకుంటున్నావు. నీ మీద ఎప్పుడైనా చెడు అభిప్రాయం ఉంటే నేను ఓడగట్టచ్చు, కానీ ప్రజలు తిరిగి మళ్ళీ ఏదో ఒక టైంలో నీకు అధికారం ఇచ్చారు. అది ఎందుకంటే నీకు గతంలో అంతో ఇంతో ఈ ప్రజాస్వామ్యం మీద, ఈ ప్రజాస్వామ్య విలువల మీద నీకు కొంచెం గౌరవం ఉంది కాబట్టి నీకు ఆ ఛాన్స్ వచ్చింది. కానీ ఈరోజు నువ్వు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు నాకు తెలిసి నేను గతంలో చాలా దగ్గరగా చూశా. నీ ఆలోచనలు కాదు ఇవి. ఎవడో ఆలోచనలు నువ్వు మీదేసుకొని ఆ అపవాదులన్నీ నువ్వు మోస్తున్నావు. వాటి నుంచి నువ్వు తేరుకోకుండా ఉంటే ఈ రాష్ట్రంలో నీ యొక్క పార్టీ, నీ పేరుతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. దీంట్లో నుంచి మీరందరూ కాదు, రాష్ట్ర ప్రజల ముందు బయటపడాలి. ఈరోజు నువ్వు నార్తున్నటువంటి విష బీజం రేపు పెద్దదైతే ఇదే ప్రక్రియ అన్ని పార్టీలు పాటిస్తే సామాన్య ప్రజలకు భద్రత ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. ఏ రకంగా నువ్వు నివారిస్తాయా, ఏ రకంగా నువ్వు మాట్లాడుతున్నావు ఒకసారి విశ్లేషించుకో. నీ యొక్క విధానం ఏంది? ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ వ్యక్తి అయినా కూడా ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా ముఖ్యమంత్రి. ఆ కామన్ సెన్స్ నువ్వు విస్మరించి పబ్లిక్ మీటింగ్లో కూర్చొని నువ్వు మాట్లాడడం మొదలుపెట్టావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరికైనా పనులు చేస్తే పాముకు పాలు పోసినట్టు అని చెప్పి మాట్లాడుతున్నావు. అసలు ఏం చంద్రబాబు నాయుడు గారు, మీ యొక్క 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఏమైంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.